హాయ్ ఫ్రెండ్స్. అమ్మమ్మ ట్యాబ్లెట్స్తో పని లేకుండా మోషన్స్ త్వరగా తగ్గిపోవడం ఎలా ఒక పానీయం తయారు చేయబోతుంది. సగ్గుబియ్యంతో హోటల్కి వెళ్ళి తిన్నప్పుడు కానీ ఏ విధంగా అయినా మనకి మోషన్స్ అనుకోకుండా పెట్టినప్పుడు త్వరగా తగ్గడానికి ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఎవరైనా తీసుకోవచ్చు. సగ్గుబియ్యం తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకుని కొంచెం జీలకర్ర, అంతే ఫ్రెండ్స్. చాలా చాలా అంటే చాలా సింపుల్. చూపిస్తాను, ఒకసారి చూసేయండి. వాటర్ వేసాను ఫ్రెండ్స్. వాటర్ వేసాను, జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి నానబెట్టిన సగ్గుబియ్యం వాటర్తో అలాగా మనం చక్కగా కడిగి వాటర్ వేసి పెట్టేసుకున్నాం కదా. చక్కగా ఉడకాలి వాటర్లో. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫుడ్ పడకపోయినా ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చినా ఏదో రకంగా మనకు మోషన్స్ అవుతాయి కదా, త్వరగా తగ్గాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఫ్రెండ్స్కైనా మా ఇంట్లో ఎవరికి ఎలా మోషన్స్ అయినా కూడా మొన్ననే మా అత్తయ్యకి ఇచ్చాను, చిటికలో తగ్గింది. పిల్లలకైనా మొన్న మా పిల్లలు వచ్చారు కదా, మా చంటిగాడికి ఇచ్చాను. వాళ్ళకైతే కొంచెం పంచదార వేసుకోవాలి, మనకైతే అవసరం లేదు. చూపిస్తాను. చక్కగా ఉడికాక చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూద్దామా ఫ్రెండ్స్ ఉడికిందా లేదా ఒకసారి ఫ్రెండ్స్. చక్కగా ఉడికిపోయింది. ఇంకా 2 minutes దీంట్లో ఫ్రెండ్స్ పంచదార ఒక చిన్న అంతే. చూపిస్తాను. ఒక్క సగ్గుబియ్యం తీసుకొని చక్కగా చేతితో నలపాలి, వేలితో. ఉడికిందా లేదా తెలిసిపోతుంది. చూపిస్తాను. ఒక చిన్న కప్పు కానీ ఒక చిన్న గ్లాసు కానీ మోషన్స్ పెట్టిన వాళ్ళు తాగారంటే దెబ్బకి తగ్గుతుంది ఫ్రెండ్స్. చక్కగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఇది చెక్ చేసుకోవాలనుకుంటే ఇది మొత్తం ఉడకాలి. ఉడకకుండా తాగారనుకో కడుపు నొస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఉడికిపోయి దగ్గర అయిపోవాలి. చూడండి, ఒకసారి చూపిస్తాను చెక్ చేసుకోవడం కోసం. చూడండి, మొత్తం చూడండి, వైట్ ఇది అస్సలు కనిపించకూడదు. చక్కగా వేగిపోయి ఇలాగా తెలిసిపోతుంది. చూడండి, వాటర్ లాగా ఐస్ మాదిరిగా రావాలి. మొత్తం ఉడికేసి, లేకపోతే కడుపు నొస్తుంది ఫ్రెండ్స్. గమనించండి. ఇది ఒకసారి చూపిస్తాను. ఇది చూడండి, ఆల్రెడీ పోసాను, చల్లార్చాలి కదా. మళ్ళీ మీకోసం మళ్ళీ చూడండి, ఇలా పలుకులుగా కావాలి. కనిపిస్తుంది.
చూడండి. సగ్గుబియ్యం, జీలకర్ర, పంచదార, అంతే సింపుల్గా. ఇది పసిపిల్లలకైతే ఒక 2 స్పూన్లు అప్పుడు జీలకర్ర వేయకూడదు, జీలకర్ర పొడి వేయాలి. పెద్దవాళ్ళకైతే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఒక కప్పు కానీ చిన్న కట్టర కానీ మోసెస్ పెట్టిన వాళ్ళు ఇలా చక్కగా ఉడికించి తీసుకున్నారంటే తొందరగా తగ్గుతుంది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఉడికించుకోవాలి. గంట సేపు సగ్గుబియ్యాన్ని గంట సేపు నానబెట్టాలి. లేదంటే మార్నింగ్ చేసుకునే వాళ్ళైతే నైట్ నానబెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం పానీయం ట్యాబ్లెట్స్తో అవసరం లేకుండా మోసెస్ తగ్గాలంటే సగ్గుబియ్యం పానీయం ఇలా చేసుకోండి. అమ్మమ్మ తయారు చేసిన సగ్గుబియ్యం పానీయం నచ్చినట్టయితే అమ్మమ్మకి ఒక చిన్న లైక్. బాయ్ ఫ్రెండ్స్.